హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఈరోజు మనం ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో పాటు మీ ముందుకు రావడం అన్నది జరిగింది. యాక్చువల్గా మనకి లాస్ట్ టైము ఆగస్ట్ 15th జరిగిన ఇన్సిడెంట్ కోసం ఆ డాక్టర్ని చంపేశారు. ఆ విషయం ఆల్రెడీ మనకి తెలుసు. ఏ రీజన్ వల్ల, ఏ కారణాల వల్ల చంపారు అన్న విషయం మనకి ఇంకా దానికోసం క్లారిటీ అన్నది అంటే వస్తుంది, బట్ ఇంకా పూర్తిగా అన్నది మనకు తెలియదు. ఇప్పుడు మనకి కూడా పిల్లలు ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా మనకెందుకు అని అనుకున్నట్లయితే మాత్రం ఈ దారుణాలు అనేది ఇంకా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఏ ఒక్క ఆడపిల్ల కూడా రక్షణ అన్నది ఉండడం చాలా తక్కువ అవుతుంది. కాబట్టి మన పిల్లలు కూడా కాలేజీలకు వెళ్తున్నారు, పై చదువు చదువుతున్నారు. ఇంకా మనం ఉంటున్న ఊరు నుంచి దాటించి చాలా దూరాలు కూడా, చాలా ఊర్లు కూడా వెళ్తున్నారు. స్టడీ చేసిన వాళ్ళు స్టడీ చేస్తున్నారు, జాబ్ చేసిన జాబ్ చేసుకున్నారు, అదర్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్తున్నారు. కాబట్టి ఏ ఒక్క లేడీ అయినా సరే ఒకటి ఊరు దాటి మనం ఇంకో దగ్గర స్టడీ చేయడానికి కానీ, వన్స్ జాబ్ చేయడానికి కానీ మనం వెళ్తున్నాము అంటే మనకి చాలా గట్స్ ఉండాలి. ఓకేనా? ఎవరో వచ్చినా ఎదిరించే సత్తా, దమ్ము అన్నది మన దగ్గర ఎప్పుడు ఉండాలి. లేడీ అనేటప్పుడు లేడీలాగే ఉండాలి. కొన్ని విషయాల దగ్గర మనల్ని ఎవరైనా సరే ఏదైనా తప్పుగా ప్రవర్తించినప్పుడైనా, ఎవరైనా మనల్ని ఏదైనా చెయ్యాలని ఒక ఆలోచన అవతల వాళ్ళు కలిగినప్పుడైనా సరే వాళ్ళకి ఆ ఆలోచన రాకుండా మనం చేయాలి. ఓకేనా? ఎందుకు అంటే మనం ఎక్కడికి వెళ్ళా సరే మనకి ధైర్యం అన్నది చాలా ఇంపార్టెంట్. ధైర్యం లేనిది అన్నది మనం ఎక్కడికి వెళ్ళినా ఏది కూడా మనం సాధించుకోలేము. ధైర్యం అనేటప్పుడు మనకు ఉండేటప్పుడు ప్రతి ఒక్కటి మనకు సాధ్యమే. లేడీ అన్నది అంటే ఎవరైనా చెయ్యలేను అన్న మాట పక్కన పెట్టాలి. ఎందుకు చేయలేనన్న పట్టుదల అన్నది మనకంటూ ఉండాలి. అది ఉండేటప్పుడే ప్రతి ఒక్కటి మనకు సాధ్యం అనేది అవుతుంది. కాబట్టి మన ఆడపిల్లలు కూడా బయటికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా మనం ఎప్పుడు వీళ్ళకి చెప్తూ ఉండాలి, ధైర్యంగా ఉండాలని చెప్పాలి. ఏ ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం వస్తుంది అనుకున్నటప్పుడు తెలిసిన ముందు క్షణంలో అయినా సరే మనం ఏదో ఒక రకంగా మనకు తెలిసిన వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్కి కానీ, పేరెంట్స్కి కానీ మెసేజ్ ఇమ్మని చెప్పేసి చెప్తూ ఉండాలి. అది మనం ఎప్పుడైతే వాళ్ళకి చెప్తూ ఉంటామో వాళ్ళకు కూడా తెలుస్తుంది. తెలిసి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే వెంటనే మనకి ఇచ్చినప్పుడు మనం రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పించి కానీ మనకి ఒకరు ఎవరో ఏదో చేయడానికి వచ్చారు కదని చెప్పేసి మనం అంటే దాన్ని మనం చాయిస్ చేసుకోము. మనం కామ్గా ఉన్నాము అంటే దాన్ని ఇంకొకరు కూడా మళ్ళీ యాడ్ చేయడానికి చూస్తారు. వన్స్ ఎప్పుడైతే వాళ్ళ మీద మనం రివర్స్ అవుతామో వాళ్ళు ఎలాంటి వాళ్ళని సరే మన జోలికి రావడానికి అన్నది చాలా వరకు భయపడతారు. అయితే ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాం, చాలామంది ఆడపిల్లలను చూస్తున్నాము, ఇంకా చాలామంది లేడీస్ బయటికి వెళ్ళి వాళ్ళు చూస్తున్నాము మనము. అయితే ఏంటంటే ఎవ్వరికి కూడా ఈరోజు లేడీస్ అనే వాళ్ళకి ఎవరు కూడా ఏ ఒక్క రక్షణ లేకుండా అయిపోయింది. ఎక్కడ లేడీ వెళ్ళాలని సరే చాలా వరకు భయపడుతున్నారు. ఒక ఆడపిల్లని డేర్గా పెంచాలి అంటే పేరెంట్స్ కూడా భయపడుతున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అలానే ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లకి మంచి రక్షణ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము హార్ట్ఫుల్గా. నేనైతే అదొకటే కోరుకుంటా. ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్ అందరికీ ఇంపార్టెంటే. ఎందుకు అంటే మనం కూడా ఆడవాళ్ళమే కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఆడపిల్లకి మంచి రక్షణ కలగాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చాలా ధైర్యంగా డేర్గా ఉండాలి. ఎవ్వరు వచ్చినా సరే మనం ఎలా అయితే గట్స్తో పేరెంట్స్ని నేను ఇది చదువుతాను అని గట్టిగా చెప్పి మీరు బయటకు వెళ్తున్నారో అలానే అవతల వాళ్ళు కూడా ఎదిరించుకొని వచ్చే సత్తా మన దగ్గర ఉండాలి. అలా ఉండేటప్పుడు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాము. మనకి చాలా గోల్స్ ఉంటాయి. నేను ఒక మంచి చదువు చదవాలి, లేకపోతే మంచి జాబ్ చేయాలి, లేకపోతే ఇంకా ఇంతకంటే ఉన్న స్థానంలోకి వెళ్ళాలి, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది అమ్మాయిలకి, లేడీస్కి కూడా చాలా వరకు ఆలోచనస్ ఉంటాయి. కాబట్టి ఉండేటప్పుడు ఏంటంటే అది మనకు సాధ్యమే, సాధ్యం కాకపోవడం ఏమీ ఉండదు. ఓకేనా? కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎవరినైనా సరే ఎదిరించే సత్తా, దమ్ము మన దగ్గర ఉండాలి. ఇప్పుడు లేడీస్ తలుసుకుంటే సాధ్యం కానిది ఏ ఒకటి లేదు, ప్రతి ఒక్కటి మనకు సాధ్యమే. కాబట్టి అది మనం కంపల్సరీగా అదన్నది మన మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎవరు వచ్చినా డేర్గా మనం ఎదిరించాలి, దేన్నైనా మనం చేయగలగాలి. ఏ ఆలోచన పెట్టినా సరే ఇది నాకు సాధ్యమే, ఎందుకు చేయలేను అన్న పట్టుదల అన్నది ప్రతి ఒక్క లేడీకి ఉండాలి.
ఎవరో మనల్ని ఏదో అంటారేమో, ఎవరో ఏదో మనకు చెప్తారేమో, ఎవరో మనల్ని ఏదో కింద పరుస్తారన్న థింక్ ఫస్ట్ వన్ మైండ్లోకి తీసేయండి. ఒకరి కోసం మనకు అనవసరం. మనం ఏం చేస్తున్నాం అన్నది మనకు కావాలి. మనం రైట్ వేలో ఉన్నామా లేదా మనకు కావాలి. మనం మంచిగా వెళ్తున్నామా లేదా మనకు కావాలి. మనం మిస్టేక్ చేస్తున్నామా లేదా మనకు కావాలి. ఒకరి కోసం మనకు అనవసరం. ఎవరు ఏం చెప్తానన్నది అది వాళ్ళ ఇష్టము. ఇప్పుడు ఈరోజు ఎవరో వచ్చి మీకు ఏదో బ్యాడ్గా చెప్పారనుకోండి, వాళ్ళ ఇంట్లో కూడా ఒక లేడీ ఉంటారు, వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, ఉండకుండా ఉండరు కదా. ప్రతి ఒక్క ఇంట్లోనే ఈ సిచ్యువేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఆడపిల్లలకి చెప్పలేదు, చిన్న చిన్న బట్టలు వేసుకొని వెళ్తున్నారు, చిన్న చిన్న మిడ్డీస్ వేసుకొని వెళ్తున్నారు, అది వాళ్ళ ఇష్టం. అది అంటే ఏ కల్చర్కి ఏ టైంకి దేనికి తగ్గట్టు డ్రెస్సెస్ కావాలంటే వాళ్ళు వేసుకుంటారు. డ్రెస్సెస్ వేసుకోవడం వల్లే తప్పు జరుగుతుంది ఏం కదా. అలా అని వాళ్ళ ఇంట్లో ఉన్న అక్క చెల్లెలు కానీ, వాళ్ళ చెల్లులు కానీ, పిల్లలు కానీ వాళ్ళు కూడా వేసుకుంటున్నారుగా. వీళ్ళకి ఒకసారి పాయింటెడ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఒక్కరిని మనం పాయింటెడ్ చేసినప్పుడు ఫస్ట్ మనం ఏంటి తెలుసుకున్న తర్వాతే ఇంకొకరిని మనం పాయింటెడ్ అనేది చెయ్యాలి. అది మనం తెలియకుండా ఇంకొకరు పాయింటెడ్ చేయడం అనేది రాంగ్ వే, అది రైట్ వే కాదు. కాబట్టి ఎవరికైనా మీరు ఏంటంటే ఇది తప్పు అని చెప్పకూడదు. ఎందుకంటే ఈరోజు నాలెడ్జ్ ఏంటన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు చెప్పవలసింది ఏంటంటే, మీకున్న పిల్లల్ని డేర్గా పెంచండి, ధైర్యంగా పెంచండి, ధైర్యంగా చెప్పండి. ఎవరినైనా ఎలా ఎదిరించాలో చెప్పండి, ఎవరితో ఎలా ఉండాలని చెప్పండి. ఆ రకంగా మీరు టీచ్ చేసి బయటికి పిల్లలు స్టడీ పర్పస్గా పంపించాలి. భయం అన్నది వాళ్ళ మైండ్లో అసలు నింపొద్దు. ప్రతి ఒక్కరిని ఎదిరించుకునే సత్తా దమ్ము ఆడపిల్లలకు ఉండాలి ఈరోజు. ఓకేనా? ఆడపిల్లలకు అలా ఉండేటప్పుడు మాత్రమే వాళ్ళు బయటికి వెళ్ళడానికి కానీ రావడానికి కానీ అవకాశాన్ని కుదురుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఒక అమ్మాయికి ఎలా ఇన్సిడెంట్ అని ఇంకొక పేరెంట్స్ భయపడిపోతే అమ్మాయి లైఫ్ పోతుంది. కానీ ఆ అమ్మాయికి చెప్పాలి, మీరు ఎదిరించుకోవాలి, ఎదిరించి రావాలి. 100 మంది మగాళ్ళను ఒక ఆడదైతే చాలు. 100 మంది ఆడవాళ్ళు ఎదిరించడానికి ఒక లేడీ చాలు. ఓకేనా? 100 మంది మగవాళ్ళు ఎంత అయితే ఒక లేడీ ఒకటి. ఆ డేరింగ్ అన్నది మనకి 100కి 100% మనలో ఉంటుంది. అది మనం మనకు భయం ఒకటే చూపిస్తాం. కానీ ఆ ధైర్యం అన్నది ఒకరోజు అన్నది మీరు బయటకు తీసినప్పుడు ఎలాంటిదైనా సరే మన దరిదాపులో రావడానికి అవతల వాళ్ళు భయపడతారు. దీని జోలికి వెళ్ళకూడదు అన్న ఒక ఆలోచన అవతల వాళ్ళకి ఉంటుంది. ఓకేనా? కాబట్టి మీరు అందరూ తెలుసుకొని ధైర్యంగా ఉండడానికి వెళ్ళాలి ముందుకి. మంచిగా మనకున్న గోల్ని మనం నెరవేర్చుకోవడానికి చూడాలి. మనం ఏదైతే గోల్ని పెట్టుకున్నామో అది కంపల్సరీ 100% సక్సెస్ అయినట్టు చూడాలి. ఇవన్నీ మనకు కావాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ వన్ మనకి వెరీ డేరింగ్, వెరీ ఇంపార్టెంట్. అలాగే మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని చాలా ఆశలు కోరికలు పెట్టుకొని మిమ్మల్ని బయట పంపిస్తున్నారు కాబట్టి ఆ ఆశల కోరికలు అవన్నీ నిలవేరినట్లు మీరు చూడాలి. మీరు అంతా డేర్గా ఉండాలి, డేర్గా వెళ్తూ ఉండాలి, డేర్గా వస్తూ ఉండాలి. మీరు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.